వేసాను. ఓకే. మహాపరిశుద్ధుడైన మా దేవ, నాయన మీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశంను బట్టి వందనములు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు తోడుగా ఉన్నందుకు వందనములు. ఉదయకాల ప్రార్థనలో మరి వాక్య ధ్యానంలో మా యొక్క రెస్పెక్ట్ వర్క్ ప్లేసెస్ లో, స్టడీస్ లో, ప్రిపరేషన్ లో మీరు తోడుగా ఉన్న దాన్ని బట్టి వందనములు. ప్రతి విధమైన గొప్ప కృపను బట్టి, సమయోచితమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క ఫెలోషిప్ ను బట్టి మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనములు ప్రభువా. మరి ఈ రోజు తండ్రి ప్రభువా, మరి బైబిల్ స్టడీ ఉంటుండగా మీరే సహాయం దయచేయండి. వాక్యం పంచుకునబోతున్నా సహోదరుని మీ సన్నిధిలోకి చెప్తూ వస్తున్నాం. ఆవరించేంత వరకు మీరే తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా నడిపింపు సహాయం దయచేయండి. పాటల ద్వారా మీరు ఏమనుందండి ప్రభు. బైబిల్ స్టడీ ద్వారా ముఖ్యంగా వాక్యంను ధ్యానించి ప్రభువా మరి మా జీవితంలో అన్వయించుకునే కృపను దయచేయండి. కనికరించమని ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి జాయిన్ అయిన ప్రతి బ్రదర్ని బట్టి మీకు వందనములు. ఇంకెవరైతే జాయిన్ అవ్వబోతున్నారో వారిని దర్శించము సహాయం దయచేయండి. మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
ఇహమునది వచ్చెను అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై దాసుని రూపముంది ఇహమునదికి వచ్చెను కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం ఓ మా ప్రభువారము ఈవులతో మమ్మునాశీర్వదింపా ఓ మా ప్రభువారము ఈవులతో మమ్మునాశీర్వదింపా యేసునామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరైనా నామే లేదు పరమునందైనా
ప్రక్కన్ పొడిచే నీ పాపమే పాదములను చీల్చెను వల్లెమై ప్రక్కన్ పొడిచే చూడుమదే నీ కోరకే సిలువపై వేలాడు శ్రీయే సురక్షకున్ చూడుమదే రక్తసిక్తమై మోము ఎర్రనయ్యే కొయ్యపై రక్తసిక్తమై మోము ఎర్రనయ్యే కొయ్యపై చూడు విపునదున్నెను దీనునిగా చేసే నీ పాపమే చూడు విపునదున్నెను దీనునిగా చేసే నీ పాపమే ప్రభు రక్తము ఏరులై పారెను నీ కొరకే సిలువపై ప్రభు రక్తము ఏరులై పారెను నీ కొరకే సిలువపై చూడుమదే నీ కోరకే సిలువపై వేలాడు శ్రీయే సురక్షకున్ చూడుమదే. యాక్చువల్గా ఈరోజు మెసేజ్ రవి చెప్పాలి. రవి మరి తనకున్నటువంటి కారణాలు బట్టి మరి వేరే వాళ్ళని తీసుకోమని కోరుతూ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. మరి ప్రభు నాకు ఏదైతే బయలుపరుస్తూ వచ్చినాడో దాన్ని కొంచెం మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఈ రాత్రికాల ధ్యానం నిమిత్తమై మనము ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. ఫిబ్రవరి రాసిన పత్రిక ఎవరన్నా తీసిన వాళ్ళు కొంచెం చదవడానికి ప్రయత్నించండి, సాయం దయచి. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినపడుతుంది. ఎస్ సార్. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. మనకి భాగం చాలా పరిచయమైనటువంటి భాగమే. హెబ్రీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగమని మన అందరికి తెలుసు. ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ఇక్కడ విశ్వాసుల యొక్క పట్టిక, లేకపోతే వారి యొక్క చరిత్ర, లేకపోతే విశ్వాస వీరులుగా చెప్పబడేటటువంటి వారి గురించి పౌలు ఏ విధంగా అనుకుంటున్నాడు, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని గురించి పౌలుకు ఏ విధంగా బయలుపరుస్తున్నటువంటి సంగతి మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి అని చెప్పి ఒక్కొక్కరి గురించి రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసినటువంటి 7వ వచనంలో ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది. విశ్వాసమును బట్టి నోవహు. నోవహు అనగా నెమ్మది ఇచ్చేటటువంటి వాడు. అయితే మన అంశం అది కాదు, కానీ మనం విశ్వాసం మీద ధ్యానిస్తున్నాం కాబట్టి విశ్వాసమును బట్టి నోవహు మొదటి భాగంలో మనం చూసినట్లయితే అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై
తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసింది. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అబ్రాహాం విషయంలో కూడా ఈ మాట రాయబడుతూ వచ్చింది. అబ్రాహామును దేవుడు లేమన్నాడు, కల్దీయుల దేశం నుంచి బయలుదేరమన్నాడు. తాను హారాన్ దేశం నుంచి మరి తాను బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళేటటువంటి ఆ యొక్క మార్గంలో ఒకవేళ తన యొక్క మైండ్ లోకి మనం గాన ప్రవేశిస్తే తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ పట్టణానికి వెళ్తున్నాడో తెలియదు, తన గమ్యస్థానం ఏంటో తెలియదు, రేపొద్దున తనకు భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి సంగతులు తెలియదు, తన కుటుంబము, తన ఆస్తి తనతో ఉంటుందో లేదో తెలియదు, తన జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏవి తెలియదు. అయితే మన అంశం ఈరోజు అబ్రహాం కాదు, కానీ ఇది ఒక ఉదాహరణ. తాను కూడా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే తాను వెళ్తున్నాడు. ఎందును బట్టి? విశ్వాసమును బట్టి, నిరీక్షణ కలిగినటువంటి వాడుగా, ప్రభువు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడి అబ్రాహాము తన జీవితంలో అడుగడుగున అనేక పరిస్థితుల మధ్యలో తనకు ఏర్పడినప్పటికీ కూడా ముందుకు వెళ్తూ వచ్చినాడు. అయితే నోవహు విషయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రాబోయే సంగతుల గురించి ప్రభు తనకు చెప్పింది జస్ట్ ఒక మాటే. రండి, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం ఎవరైనా చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 13, 14 వచనాలు. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీకు ఒక ఓడను చేసుకున్నాను. చాలు 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 చాలు. ప్రభువు చెప్పింది ఏంటంటే భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కాబట్టి దాని అంతం వచ్చింది, వారిని నాశనం చేస్తాను. కాబట్టి ఈ నాశనం నుంచి నువ్వు రక్షించుకోవడానికి నువ్వు ఒక ఓడను తయారు చేస్తావు. ప్రభు చాలా బ్రీఫ్ గా చెప్పినాడు. అయితే నువ్వు ఓడను తయారు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు వర్షం వస్తుంది, ఎన్ని రోజులు అది కురవబోతుంది, తర్వాత నీ పరిస్థితి ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి, ఆ నీళ్ళు ఎండిపోతాయా లేదా, తర్వాత నీకనే ఒక ఇల్లు ఉంటుందా లేదా, నీ కుటుంబం అసలు బతుకుతుందా లేదా, నువ్వే బతుకుతావా లేదా, ఏం తెలియదు. ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ నోవహు తన జీవితంలో తన భవిష్యత్తు రేపటి నుంచి ఎట్లుంటుందో తెలియదు. ఏమండి, వర్షం స్టార్ట్ అయింది, నాకు బాగా గుర్తుంది 2016, 2017 అనుకుంటా, చెన్నైలో చాలా భయంకరమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినాయి. ఎంత ఫ్లడ్స్ అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ సమ్ 20 years లో అట్లాంటి ఫ్లడ్స్ అప్పుడు రావాలి. మీ అండ్ రవి వి ఎక్స్పీరియన్స్ దట్. ఐ థింక్ శ్రీను ఆల్సో వుడ్ హావ్ బీన్ దేర్. ఎంత క్రిటికల్ ఫ్లడ్స్ అంటే I think for almost some 3 to 4 days we didn't have power, we didn't have food, we don't know what to do. అంత భయంకరమైన ఫ్లడ్స్. ఆ ఫ్లడ్స్ కే అసలు ప్రజలు చాలా మంది భయభ్రాంతులకు గురైపోయినారు. అసలు దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక జల ప్రళయం రాబోతుంది, టోటల్ గా అర్త్నే అది నాశనం చేయబోతుంది, భూమిని నాశనం చేయబోతుంది అన్నప్పుడు నోవహు యొక్క పరిస్థితి ఏంటి? ఎట్లా నమ్మినాడు ప్రభువుని? హౌ కుడ్ హీ కంప్లీట్లీ రిలై అపాన్ గాడ్? ప్రభువును నమ్మి ఒక ఓడను తయారు చేయమన్నప్పుడు ప్రభుకి ఎంతో ఒబీడియంట్ గా, అంటే సంపూర్ణమైనటువంటి విజేత చూపిస్తూ, కమింగ్ కంప్లీట్లీ అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ గాడ్, హీ ప్రొసీడెడ్ ఫర్దర్ ఇన్ హిస్ లైఫ్. విశ్వాసులమని చెప్పుకున్నటువంటి మనము నోవహు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాస పరిమాణంలో కనీసం 1% మనం మన యొక్క జీవితంలో కలిగి ఉన్నాం. అందుకే ప్రభు ఇస్తున్నాడు సాక్ష్యము నోవహు గురించి. ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయము ఇక్కడ మొదటగా మనం ఈ భాగం చూసి తర్వాత ప్రభు డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 9వ వచనం, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఉంది, ఏంటంటే నీతిపరుడు. ఈ నీతిపరుడు అనే దాని గురించి ధ్యానిస్తూ వచ్చినప్పుడు
నోవహు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ పోలినట్లుగా మనం చూస్తాం. లేకపోతే నోవహును ఒక ప్రవక్తగా మనం తీసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఆయన రాబోయేటటువంటి సంగతి, ఈ యొక్క భూమి యొక్క అంతము రాబోతుండగా దానికంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ప్రత్యక్షపరచబడబోతారనేటువంటి సంగతి నోవహు ఇక్కడ తన యొక్క జీవితం ద్వారా తెలియపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మొట్టమొదటిగా నాకు తెలిసి ఈ బైబిల్ గ్రంథంలో భూమి అంతం చేయబడినటువంటి సంగతి ఇక్కడే మనకు తెలుస్తుంది. దాని తర్వాత సుధమ గుమ్మర అది చూడొచ్చు, కానీ అది కేవలం ఒక పట్టణం వరకే. తర్వాత రెండవ రాకడ సమయంలో పాత ఆకాశం పాత భూమి గతించిపోయి నూతనమైనటువంటి ఆకాశం నూతన భూమి ఏర్పడింది. అయితే దీనికి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరచబడుతూ వచ్చినారు, ఆయన ప్రత్యక్షపరచబడుతూ వచ్చినారు. ఇక్కడ నోవహు ప్రభువైన యేసుక్రీస్తు వారి స్థానంలో, అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇక్కడ ఒక కుటుంబాన్ని రక్షించేటటువంటి వాడుగా, ఆయన ఒక నీతిపరుడుగా, నిందారహితుడుగా, ఏ పాపం ఎరగనటువంటి వాడుగా నోవహు ఇక్కడ కనబడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా నోవహు యొక్క జీవితం కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా సాక్ష్యం చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ఎవరెవరు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు ఆయన గురించి? యూదా ఇస్కరియోతు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. నేను నిరపరాధి రక్తాన్ని నేను చిందించిన, నిరపరాధిని నేను అప్పగించినాను అని తాను పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. తర్వాత పిలాతు భార్య ఆ నీతిమంతునికి ఏమి హాని చేయొద్దని చెప్పి పిలాతుకు ఆమె బోధపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత శతాధిపతి అంటాడు, ఇతను నిజముగా దేవుని కుమారుడే. దేవుని కుమారుడు అంటే ఆ యొక్క మాటలు మనం గాన ఈ నీతిపరుడు అనేది కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇతను కూడా నీతిపరుడే. ఇంకా అనేక మంది అలాగున. పిలాతు అంటాడు, ఇతనిలో ఏ దోషమును నాకు కనబడలేదు. యేసుక్రీస్తు వారి గురించి సర్వలోకము సాక్ష్యం ఇస్తుంది ఈనాటి వరకు. అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి నోవహు గురించి యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆ దినాల్లో ఉన్నటువంటి మనుషులు ఎట్లున్నారు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి, నోవహు ఎలాగుంటూ వచ్చినాడు మనం చూస్తాం. రండి, 24వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. దినములు మనుష్య కుమారుని రాకడేమో అలాగే ఉంది. తర్వాత జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచ్చు, త్రాగుచు, పుల్లు తీసుకొచ్చు, తల్లి తెచ్చు నుండి జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు తిరగకపోయి అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉన్నది. ఇక్కడ మనము చూస్తున్నాము, అంటే దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ నోవా అంటారు. నోవహు యొక్క దినములు. నోవహు యొక్క దినములు ఎంత భయంకరంగా ఉంటూ వచ్చినాయంటే అటు చుట్టుపక్కల ఉండేటటువంటి వారికి వరుస లేదు, దేవునికి భయం బొత్తిగా లేదు. ఇటర్నల్ బ్లైండ్నెస్ అన్నమాట. అది అంధకార సంబంధమైనటువంటి గుడ్డితనంలో వారు జీవిస్తున్నారు. పెళ్లికిచ్చుకునేవారు పెళ్లికిచ్చుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, తాగేవారు తాగుతున్నారు. దేవుడు లేదు, భయం లేదు, ఏం లేదు. అటువంటి పాప భూయిష్టమైనటువంటి జనుల మధ్య నోవహు ఎంతో ప్రత్యేకమైనటువంటి వాడుగా, ఏ పాపం లేని వాడుగా, నిందారహితుడుగా తాను జీవిస్తూ వచ్చినాడు. అటువంటి నోవహు గురించి నేను కొంచెం రెఫరెన్స్ గుర్తులేదు, కానీ నోవహు గురించి ప్రభువే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. నోవహు ఉన్నటువంటి ఆ యొక్క జనుల మధ్య మరి తాను ఎంతో పాపం లేని వాడుగా, ఎంతో నిందారహితుడుగా, అన్నిటికంటే మించి నీతిపరుడుగా తన నీతిని కాపాడుకుంటూ వచ్చినాడు. నీతి విషయంలో మనం ఎంతగానో తప్పిపోతూ వచ్చినాం. మనము దుర్నీతి పరులంగా మారుతూ వచ్చినాం. మన యొక్క పాపమును బట్టి, మన యొక్క అంధకార సంబంధమైనటువంటి క్రియలను బట్టి, మన యొక్క లోకాశలను బట్టి, పాపపు ఇచ్ఛలను బట్టి శరీరం యొక్క నీతిని నెరవేర్చుచు దేవుని యొక్క నీతిని మర్చిపోయినటువంటి వారమై, దేవుని యొక్క నీతిని విసర్జించినటువంటి వారమై, దేవుని నీతికి దూరంగా జీవిస్తున్నటువంటి వారమై మనం ఈ లోకంలో దుర్నీతి పరులంగా, లేకపోతే ఆయన నీతిని వ్యతిరేకించినటువంటి వారంగా మనం జీవిస్తూ వచ్చాము. అటువంటి మనలను ఆయన నీతి పరులుగా మారుస్తూ వచ్చాడు. ఎట్లా మారుస్తూ వచ్చాడు?
రండి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 3వ అధ్యాయము 24వ వచనం. 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. క్రీస్తునందలి విమోచనము ద్వారా. క్రీస్తునందలి విమోచనం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మానవుని యొక్క రూపమును ధరించి, మనుషుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపం ధరించి, ఈ లోకానికి ఆయన అరుదించి, ఆయన విమోచన క్రయధనముగా మన కొరకు ఆయన చేయబడుతూ వచ్చినాడు. తను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. అలాగ అప్పగించుకుంటా ద్వారా మనం ఏదైతే ఆయన మన కొరకై, మన పాప నిమిత్తమై చనిపోయినాడు, మన కొరకై సమాధి చేయబడినాడు, మన కొరకై తిరిగి లేచినాడని ఏదైతే మనం విశ్వసిస్తూ వచ్చినామో దానిని బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడుతూ వచ్చాం. అదే మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. రోమిల పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం. రోమిల పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం నుండి విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడదు. పైన చూసినట్లయితే ధర్మశాస్త్రం యొక్క నీతి, దేవుని నీతి ఎట్లుంది అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయం స్టార్టింగ్ లో. కిందికి వచ్చే లోపల దేవుని నీతి ఏంటి అనే దాని గురించి చెప్తూ అంటున్నాడు, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయం ముందు నీవు విశ్వసించేలా నీవు రక్షింపబడదు అని చెప్తూ ఇంకా కిందికి వచ్చినప్పుడు అంటాడు, విశ్వసించువాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. విశ్వాసానికి నీతికి చాలా దగ్గర సంబంధం ఉంది. దీస్ టూ థింగ్స్ విల్ ట్రావెల్ టుగెదర్. ఇవి ప్యారలల్ గా నడుస్తాయి లైఫ్ లో. నోవహు నీతిమంతుడు. అయితే నీతిమంతుడుగా ఉండుట ద్వారా తాను సరిపెట్టుకోవాలి. ప్రభు యందు విశ్వసించినాడు. నీతి పరుడు కాబట్టి ప్రభు యందు తాను విశ్వసించగలిగినాడు. విశ్వసించడం మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు. ఇక్కడ 3 సంగతులు, ప్రాముఖ్యమైన సంగతులు రాత్రి మీ గమనానికి తీసుకొని రావాలని కోరుతున్నాను. ఒకటి, మనం ఇంకా దుర్నీతిలోనే జీవిస్తున్నామా? ఇంకా పాపం యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆ క్రియల్లోనే మనం జీవిస్తున్నామా? లేకపోతే మనం మార్చబడినామా? ఆర్ వి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ అన్రైచియస్నెస్ టు రైచియస్నెస్, అండ్ ఫ్రమ్ రైచియస్నెస్ టు సేవ్డ్, అండ్ ఫ్రమ్ సేవ్డ్ టు the people who are in faith. విశ్వాస వీరులముగా మనం ఉంటున్నామా? నీతి పరులముగా మనం మార్చబడినామా? మనం ప్రభువైన యేసుక్రీస్తులోనికి, మనం ఆ రక్షణ అనుభవంలోనికి మనం వచ్చినాం. ఫస్ట్ మొట్టమొదటిగా మన పాపం ఒప్పించబడాలా. మన పాపం ఒప్పించబడటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడాలా. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం సంపూర్ణమైనటువంటి ఆ రక్షణలో అనుభవంలోనికి వచ్చిన తర్వాత విశ్వాసులంగా మనం మార్చబడతాం. మనం ఇంకా ఏ స్థానంలో ఉన్నామో, లేకపోతే ఏ పరిస్థితుల మధ్య మనం కొట్టుమిట్టాడుతున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి స్థితి. నోవహు అత్యంతమైనటువంటి ఆ యొక్క విశ్వాస పరిమాణంలో బహు ప్రాముఖ్యమైనటువంటి స్టేజ్కి తాను వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోతూ వచ్చినాడు అంటే, ప్రభువును తనకు ఒక రోల్ మోడల్ గా, అంటే తను ఈ లోకంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏవి చూడట్లేదు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో తాను కంపేర్ చేసుకోవట్లేదు. తన చుట్టుపక్కల ఉన్న ఎన్ని సంగతులు జరిగినప్పటికీ కూడా వాటి చేత తాను ఆకర్షింపబడలేదు. తనని ఎంతో మంది హేళన చేస్తూ వచ్చినారు, అపహసిస్తూ వచ్చినారు. జలప్రలయం వస్తుంది, రండి ఓడలోనికి ప్రవేశించండి అని తాను ఎంతగా ప్రకటిస్తూ వచ్చినప్పటికీ కూడా తనని ఎంతమంది అపహసించినా, నిందించినా వారిని ఏమాత్రం పట్టించుకో. వారి యొక్క పాపములలో తాను చేరలు. అందుకే నిందారహితుడు, నీతిపరుడు. అప్పుడే కాదు, ఆ తరం వారందరిలో ఇటువంటి సాక్ష్యము మనం పొందగలుగుతున్నాము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో అనుకుంటాను నేను ఆ మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం కాదు, చివరి
ఒక్క నిమిషం. రెండో వచనం దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అని ఉంటారు. సాక్ష్యం పొందిరి. ఈ విశ్వాసుల పట్టిలో ఉన్నటువంటి వారందరూ ఇటువంటి సాక్ష్యం పొందుతూ వచ్చారు. ఒకరు నీతిపరుడని, ఒకరు విశ్వాసములో మరి చాలా అధికమైనటువంటి విశ్వాసంలో వారు ఉన్నారని, ఒక్కొక్కరి గురించి ఒక సంసోను తప్ప మీతో అందరూ నాకు తెలిసి వారి యొక్క జీవితంలో పాపము చాలా కొద్దిగా ఎరిగినటువంటి వారు ఉంటున్నారు. అసలు పాపం చేయలేనటువంటి వారు. ఒక దానియేలును తీసుకున్నా, దావీదు బహుశా పడిపోయినాడు కానీ తిరిగి తాను లేచి నిలబడి చూస్తున్నాం. అయితే సంసోను చివరి వరకు తాను పాపంలోనే జీవిస్తూ వచ్చినాడు కానీ చివరిలో ప్రభువు తనను దర్శించట చేత తిరిగి తాను కూడా నీతిమంతుడిగా మార్చబడుతూ. నోవహు తన యొక్క జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యం మనం కలిగి ఉంటున్నాం. ఆ సాక్ష్యం నువ్వు నేను కలిగి ఉంటే మనం కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించేవారం. లేకపోతే మనం విశ్వాసులమని చెప్పుకుంటూ, విశ్వాసులమని నటిస్తూ, రక్షణ పొందినామని మనం చెప్పుకుంటూ, రక్షణ పై వరకే కనబడుతూ, లోపల ఇంకా పాపమును పెట్టుకొని, లోపల ఇంకా మనము దుర్నీతిని కలిగినటువంటి వారం అయితే ఆ ఓడలో ఒకవేళ మనం ప్రవేశించాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఓడ యొక్క ద్వారం మూయబడుతుంది. ఆ ఓడలోనికి నీకు నాకు ప్రవేశం లేదు. ఆ ఓడ ప్రవీణ యేసుక్రీస్తు వారే. ఆ ప్రవీణ యేసుక్రీస్తు వారిలోనికి ప్రవేశించాలంటే ప్రవీణ యేసుక్రీస్తు వారికి నీతి, నీ నీతి ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనకు నీతి ఏంటో మనకు తెలుసు. అనేక మంది ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. ఏ పాపం లేని వాడుగా, ఏ పాపం ఎరగని వాడుగా, ఏ పాపం చేయని వాడుగా, ఏ పాపం తెలియని వాడుగా, పాపమే లేని వాడుగా ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయన సవాల్ చేస్తూ వచ్చాడు ఈ లోకానికి, ఎవరైనా నాలో పాపము స్థాపించగలరు. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు మీలో పాపం లేనటువంటి వారు ఆమె మీద మొట్టమొదటిగా రాయండి అంటే అర్థం ఏంటి? నాలో పాపం లేదు, నేను ఆమె మీద రాయి వేయచ్చు, నాకు అర్హత ఉంది. మీరందరిలో పాపం ఉంది, మీరు ఆమె మీద రాయడానికి మీకు అర్హత లేదు. యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం అది. ఆయన ఒక నీతి అది. అటువంటి నీతిపరుడైనటువంటి దేవుడు నీ కొరకై, నా కొరకై, మనల్ని నీతివంతులుగా మార్చట కొరకై వేరే ఏ సాధనం లేదు కనుక ఆయనే సాధనంగా మార్చబడి, ఆయనే ఒక మార్గంగా ఏర్పడి నిన్ను నన్ను ఆ యొక్క దుర్నీతిలోంచి నీతిలోనికి మార్చడం కొరకై, ఆ యొక్క అంధకారంలోంచి వెలుగులోనికి మార్చడం కొరకై, ఆ యొక్క మరణం నుంచి జీవంలోనికి దాటింపు చేయటం కొరకై మన కొరకై ఒక సాధనంగా వాడబడుతుంది. ఆ దినాల్లో ఆ తరం వారిని ఎలాగైతే నోవహు వాడబడుతూ వచ్చినాడు, ఎలాగైతే నోవహు తన యొక్క జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు, తను బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు, తన భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయితే తాను ఆ యొక్క కుటుంబాన్ని రక్షించట కొరకై తాను అక్కడ సిద్ధపడినట్లుగా చూస్తాడు. నోవహు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నీతి యేసుక్రీస్తు వారి యొక్క నీతిని మనం చెప్పగలచ్చు. యేసుక్రీస్తు వారిని తాను ఎంతో దగ్గరగా మరి వెంబడించినట్లుగా దేవునితో కూడా నడిచిన వాడని చూస్తాం. దేవునితో నడిచే అనుభవం ఉంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క సుగుణాలు నీలో నాలో ప్రత్యక్షపరచబడాలి, నీలో నాలో బయలుపరచబడాలి. లోకం సాక్ష్యం ఇస్తుంది. ఆనాడు మోషే రాస్తూ వచ్చినాడు పాత నిబంధనలో 5 ఖండాలు. మోషే ఎట్లా సాక్ష్యం ఇస్తున్నాడు నోవహు గురించి? ఈ తరం వారందరిలో తాను నీతిపరుడు, తాను నిందారహితుడు, తాను కృప పొందినటువంటి వాడు, ప్రభు చేత కృప పొందినటువంటి వాడు, దేవునితో కూడా నడిచిన వాడు. ఈ తరం వారిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో ఎట్లాంటి పరిస్థితుల్లో మనకు తెలుసు. రేపు మంది కాదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు, మనం ఎప్పుడు ఎట్టబడబోతున్నామో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తున్నాడో తెలియదు. అయితే ఇప్పుడు రైట్ నౌ ఎట్ దిస్ పర్టికులర్ మూమెంట్ వాట్ ఈస్ యువర్ స్టేటస్ విత్ రెస్పెక్ట్ టు ద రైచియస్నెస్? నీ నీతిని గురించి ప్రశ్నించినప్పుడు నువ్వు దుర్నీతి కలిగి ఉన్నావా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నీతి కలిగి? ఎటువంటి నీతిమంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు? నీ నీతి కపటమైనదా, లేకపోతే అది ఎంతో పరిశుద్ధమైనది? మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సంగతి ఎంతైనా.
అంతేకాదు నోవహు జీవితంలో తాను తానే నీతిపరుడుగా ఉండాలని ఆశపడలేదు, కానీ తన కుటుంబం అంతా రక్షింపబడాలని కోరుతున్నాడు. దీంట్లో ఒక బాధ్యత తెలుస్తుంది, ఒక బాధ్యత. రక్షింపబడినటువంటి నీవు నేను, నీతిమంతులుగా మార్చబడినటువంటి నీవు నేను అంతటితో ఆగిపోయేటటువంటి పరిస్థితి కాదు. అందుకు కాదు నువ్వు ఎన్నుకోబడింది, అందుకు కాదు నువ్వు ఏర్పరచుకొనబడింది, అందుకు కాదు నువ్వు నిర్మించబడింది, అందుకు కాదు ప్రభు నిన్ను ఈ లోకంలో జన్మించడానికి చేసింది, అందుకు కాదు నువ్వు సృష్టింపబడింది. నువ్వు సృష్టింపబడినటువంటి విధానం ఎంతో గొప్పది. దావీదు అంటాడు కదా, ప్రభా నేను సృష్టింపబడిన విధానం చూస్తే నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది. నువ్వు జన్మింపబడినటువంటి ఆ యొక్క మర్మము, నువ్వు సృష్టింపబడినటువంటి అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షణగా స్వీకరించినావో ఇతరులను రక్షించేటటువంటి బాధ్యత. నువ్వు ఒప్పుకోవటం మాత్రమే కాదు, ప్రభు అని నిన్ను నోటితో ఒప్పుకోవటం మాత్రమే కాదు, కింద ఇంకా రాయబడుతూ వచ్చింది అదే రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరం. నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుని నీతి ఇతరులు కూడా కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతుంది, ఇతరులు కూడా కలిగి ఉండాలని నువ్వు వారి కొరకై ప్రార్థిస్తే, వారి కొరకై విలపిస్తే, వారికి నువ్వు ప్రకటిస్తే, అంతకన్నా విశ్వాసములో వేరొక పరిమాణం కనబడదేమో బహుశా. విశ్వాసం నుంచి అధిక విశ్వాసం ఏంటంటే, నువ్వు విశ్వసించడం మాత్రమే కాదు, ఇతరులను కూడా నువ్వు విశ్వసింపచాలి. అందుకే అంటున్నాడు అపొస్తలుడైనటువంటి యోహాను, అక్కడ రాస్తున్నాడు, ఒక సంఘానికి రాస్తూ అంటున్నాడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. కింద ఫుట్నోట్స్ లో అన్నాడు, కింద ఫుట్నోట్స్ లో రాస్తున్నాడు స్థిరపరచము. అనేక మంది చావనై ఉంటున్నారు, లోకము గతించిపోతా ఉంది. ఈరోజు కోవిడ్ వచ్చింది, రేపటి ఇంకోటి రాబోతుంది. ఈ లోకం యొక్క అంతం ఎప్పుడో తెలియదు. అనేక మంది చావనై ఉంటున్నారు, వారి పాపంలోనే మరణించేటటువంటి వారు ఉంటున్నారు. నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ మిత్రుల్లో కావచ్చు, నీ ఆఫీస్ లో కావచ్చు, నీ చుట్టుపక్కల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది మరణించేటటువంటి పరిస్థితులు ఉంటారు. వారిని బలపరిచే స్థితిలో మనం ఉన్నాము. వారిని బలపరిచే స్థితిలో మనం ఉండాలి అంటే మనం బలవంతులుగా మార్చబడుతున్నాము. మనం బలవంతులుగా మార్చబడాలి అంటే మన యొక్క జీవితంలో ప్రభు యొక్క నీతి, నోవహు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నీతి, లేకపోతే ఆ యొక్క విశ్వాసం మన జీవితంలో ఉందా? అటువంటి విశ్వాసమే, అటువంటి నీతే మన జీవితం లేకపోతే మనం ఈ లోకంలో మనం విడిచిపెట్టబడతాం. ఇతరుల యొక్క వారి యొక్క పతనానికి మనం కూడా కారకులముగా, మనం కూడా ఒక కారణంగా మార్చుకుంటాం. సంసోను తన జీవితంలో చివరిలో ప్రభు దర్శించినాడు కనుక తాను నీతిమంతుడుగా మార్చబడుతూ వచ్చినాడు, కానీ విశ్వాసుల యొక్క పట్టీలో తాను చేర్చబడుతూ వచ్చినాడు, కానీ తన జీవితంలో ఒక్కరిని కూడా తాను ప్రభు కొరకై సంపాదించలేకపోవచ్చు. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. ప్రభు నీకు నాకు అనేక సంవత్సరాలు సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన ఎరువేసి నీళ్లు పోసి వాక్యంతో ఉదక స్నానం జరిగిస్తుంది. ప్రతిదినం మాట్లాడుతూ ఫ్యామిలీ ప్రేయర్ల ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా, స్థానిక సంఘంలో దేవుని వాక్యం బట్టి, యూత్ మీటింగ్లలో వాక్యం బట్టి, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఒక వాక్యం చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా కానీ అనేక రకాలుగా ప్రభు మాట్లాడుతూ దర్శిస్తున్నాడు కదా. మనలో ఏదైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉందా? ప్రభు ఈ లోకంలో మనల్ని ఎందుకు నియమించి, ఏర్పరిచి, సృష్టించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మనల్ని ఎందుకు ఉంచాడు అనేటటువంటి ఉద్దేశంలో మనం ఉన్నామో లేదు. ఆ ఉద్దేశంలో మనం లేకపోతే ప్రభు యొక్క నీతిని నెరవేరుస్తూ ఆ యొక్క విశ్వాస పరిమాణంలో మనం జీవించాలని ఆశ, కోరిక, తపన లేకపోతే రేపొద్దున చావు వస్తుంది, మరణం వస్తుంది. నువ్వు నేను కూడా ఈ లోకంలో ఉన్న వారి వల్లనే గతించుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రభు యొక్క రాకడ కొరకై నిజంగా నువ్వు నేను సిద్ధపడి ఆమెన్ ప్రభు యేసు రమ్ము అని చెప్పే గుంపులో నువ్వు నేను ఉంటే ప్రభు యొక్క నీతిని మనం నెరవేరుస్తూ
ఆ యొక్క విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం మార్చబడుతూ ఉన్నటువంటి వారమైతే రేపొద్దున ఆ యొక్క పరలోక రాజ్యం, ఆ నిలువరమైనటువంటి ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆ యొక్క రాజ్యములు మనమే కాకుండా మనతో పాటి మన కుటుంబీకులు, ఇంకా రక్షణ లేనటువంటి వారు, మన బంధువులు, మన మిత్రులు, మనతో కూడా పనిచేస్తున్నటువంటి వారు, మనం సంపాదించుకున్నటువంటి ఆత్మలు అప్పుడు ప్రభు ఎదుట నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తాయి. ఈ తరం వారందరిలో ఇతను నీతిపరుడు, ఇతను నిందారహితుడు, ఇతడు మమ్మల్ని ప్రభువులోనికి నడిపించాడు. ప్రభు ఎదుట సాక్ష్యం ఇచ్చే అనుభవంలో మనం ఉన్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించింది. వాళ్ళు మనల్ని చూసి పైనుంచి చప్పట్లు కొడుతున్నారు, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మనల్ని ప్రోత్సహిస్తున్నారు. విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగాలని, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం మార్చబడాలని, ఈ దుర్నీతికరమైనటువంటి జీవితం నుంచి నీతి కలిగినటువంటి జీవితంలోనికి మనం మార్చబడాలని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా అనుదినము అనుక్షణము మనం కడగబడుతూ మార్పు చెందినటువంటి వారమై ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం కనబడాలని మనకంటే ముందు చేరినటువంటి ఆ యొక్క సాక్షి సమూహం మేఘం వల్లే ఆవరించి మనల్ని ప్రోత్సహిస్తుండగా, ఒకవేళ నువ్వు నేను యేసుక్రీస్తు వారి యొక్క నీతిలో నుంచి వెనుకకు జారిపోతుంది, తిరిగి పాపంలో పడిపోతుంది, ఆ యొక్క విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో ముందు కొనసాగలేక మనం ఇంకా గ్రుడ్డితనంలో జీవిస్తున్నట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయం, లోక సంబంధమైనటువంటి వాటి యొక్క ఆశల చేత నింపబడి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులలో ఇంకా నువ్వు కొట్టుమిట్టాడుతూ వాటిలో నుంచి నువ్వు బయటికి రాకుండా, ఏవి ముఖ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి నిజంగా ప్రాముఖ్యమైనవో నీ జీవితంలో, వాటి మీద నువ్వు ధ్యాస పెట్టుకోకపోతే, వాటిని గురించి నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు విడువబడినప్పుడు నీ సంగతి ఏంటి? ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు కనబడలేవనేటటువంటి మాట రుజువు చేయవచ్చు. నోవహు తన జీవితంలో దేవునితో నడిచినటువంటి వాడు, ఆ తరం వారందరిలో నీతిపరుడు. తాను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకునేటటువంటి అనుభవంలోనికి తనకు వచ్చాడు. చివరిగా తన యొక్క జీవితంలో బలిపీఠం మీద బలి అర్పించినట్లుగా చూస్తాం. అది ఏం సూచిస్తా ఉంది? తన జీవితంలో యేసుక్రీస్తు వారికి బదులుగా ఒక గొర్రె పిల్ల అక్కడ వధించబడుతూ వచ్చింది. తానంటున్నాడు, ప్రభువా, నా రక్షణకు కారకుడవు నువ్వే. ఆ బలి ద్వారా తాను చెప్తున్నటువంటి ఆ యొక్క మెసేజ్ ఏంటంటే, ప్రభువా, నాకు బదులుగా మీరు మరణించబోతున్నారు ఒకరోజు నా పాపం. ఆ దినాల్లో చెప్పాలంటే, నోవహు దినాల్లో సరైన వాక్యం లేదు, సరైనటువంటి గైడెన్స్ లేదు. ఆ దినాల్లో వారిని నడిపించే నాయకుడు లేదు, వారికి బోధించేవారు లేరు. ఈ దినాల్లో మనకు అన్ని ఉన్నా కూడా మనము యేసుక్రీస్తు వారు మన కొరకై ఏ త్యాగం అయితే ఆయన కలువరి శిలువలో చేస్తూ వచ్చినాడు, ఆ యొక్క మరణ భూస్థాపనం పునరుత్థానం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండానే రక్షింపబడినామని చెప్పుకుంటున్నటువంటి మనము నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి ఒప్పుకోలు, నిజమైనటువంటి క్షమాపణతో కూడినటువంటి ఆ యొక్క జీవితం మన యొక్క జీవితాల్లో కనబడట్లేదు. యాంత్రికమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతూ వచ్చినాం. ఏదో ప్రార్థన చేసుకుంటాం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు, లేకపోతే ఒక అరగంట. ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత లేదు. నా జీవితంలో నేను ఎరుగు. ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత లేదు. ప్రభుకు చెల్లించాల్సినటువంటి ఆరాధన మన జీవితంలో లేదు. ప్రభువా, నాకు బదులుగా, నా శిక్షకు బదులుగా 2000 సంవత్సరాల క్రితం నువ్వు నా కొరకై నువ్వు మరణించావు ప్రభు. నేను ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉంటొచ్చినావు. ఇంత దుర్నీతిపరుడైనటువంటి నన్ను పౌలు తన జీవితంలో సాక్ష్యం చెప్పినట్లుగా దూషకుడను, హింసకుడను, హానికరుడను, అవిశ్వాసిని, దుర్నీతిపరుడైనటువంటి నా కొరకై ప్రభువా నువ్వు ఎలా మరణించినావు తండ్రి. ఆ యొక్క శిలువ కార్యములో నేను విశ్వాసం ఇస్తాననేటటువంటి ఆ యొక్క నిజమైనటువంటి అనుభవంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నిజమైన ఆరాధన నీ జీవితంలో కనబడుతుంది. నీ జీవితంలో అటువంటి ఆరాధన ఉందా? ప్రతిదినం అటువంటి ఆరాధన ఉందా? లేకపోతే కేవలం ఆదివారం మాత్రమే ఏదో యాంత్రికంగా ప్రభువును ఆరాధిస్తాం? నిజంగా ప్రభు యొక్క హృదయాన్ని
తృప్తిపరిచే ఆరాధన నీ జీవితంలో ఉంటే, నువ్వు వ్యక్తిగతంగా ప్రభు యొక్క నీ ఆరాధన చెల్లించడం మాత్రమే కాదు, చావనైనటువంటి ఇతరులను కూడా నువ్వు బలపరిచే అనుభవంలోకి వస్తుంది. ప్రభు యొక్క స్వార్థను, ప్రభు యొక్క శిలువ కార్యాన్ని ఇతరులకు నువ్వు చెప్పేవాని కూడా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే మాదిరికరమైనటువంటి జీవితాన్ని, ప్రభు యొక్క నీతిని కలిగి ప్రభువును చూపిస్తూ ఈ లోకానికి ప్రభువును ప్రత్యక్షపరుస్తూ ఎప్పుడైతే జీవించడం నువ్వు ప్రారంభిస్తావో, నీ యొక్క జీవితంలో విశ్వాస విషయంలో కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ జల ప్రళయం వచ్చినా, ఏ అగ్నిగుండం లాంటి పరిస్థితులు వచ్చినా, నువ్వు జలములలో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు బలమై ఉండదా. నువ్వు జ్వాలల మధ్య, అగ్ని జ్వాలల మధ్య నువ్వు నడిచినాను, అవి నిన్ను కాల్చవు అని ప్రభు ఎలాగైతే వాగ్దానం ఇస్తూ వచ్చాడో, అటువంటి విశ్వాసం కలిగి నువ్వు కూడా జీవిస్తావు. జీవితంలో ఆర్థిక పరిస్థితులు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, శారీరకంగా ఉండేటటువంటి సమస్యలు వేరు, ఆత్మీయంగా నువ్వు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వేరు. ఈ రెండు రకాల పరిస్థితులు నీ జీవితంలో ఎన్ని వచ్చినా నువ్వు చెప్పగలవు ధైర్యంగా, ప్రభువా నువ్వే నా రక్షణకర్త, నువ్వే నాకు సహాయకుడవు, ఆపత్కాలంలో నేను నమ్ముకునేదగినటువంటి సహాయకుడు. నోవహు బహుశా ఈ మాటలు చెప్తూనే ఆ ఓడలోని ప్రవేశించినాడు. ఈ మాటలు పలుకుతూనే తను ఆ ఓడలోని ప్రవేశించినాడేమో. నాకు తెలిసి ఆ 40 దినాల ప్రయాణం అంతా కూడా ప్రభువును ఆరాధిస్తూ వచ్చాడు. ప్రభువుకు తన యొక్క హృదయంలో సంపూర్ణంగా ఎంతో యథార్థమైనటువంటి ఆరాధనను తాను సిద్ధపరుస్తూ వచ్చాడు. అందుకే బయటికి రాగానే ఆ ఆరాధనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. ప్రభువును ఆరాధిస్తున్నాడు, కుటుంబంగా ప్రభువును ఆరాధిస్తున్నాడు. ఇటువంటి ఆరాధన మనం కలిగి ఉన్నాము. ఇటువంటి ఆరాధన నిజంగా మనం కలిగి ఉన్నటువంటి వారం అయితే రేపొద్దున పరలోకంలో ఆ దూతలతో, ఆ యొక్క శిరాపులతో, కెరూబులతో, ఆ యొక్క పరిశుద్ధ సమాజంతో కలిసి నువ్వు నేను కూడా ప్రభువును ఆరాధించే వారం. 3 విషయాలు చూస్తూ వచ్చినాము. నోవహు నీతిపరుడు, ప్రభు యొక్క నీతిని నెరవేర్చినటువంటి వాడు, ప్రభువునే సాదృశ్యంగా అప్పుడున్నటువంటి తరం వారికి తాను చూపించినటువంటి వాడు. చెప్పాలంటే ఇంకో మాటలలో ప్రభువును పరిచయం చేసినటువంటి వాడు. అయితే కుతనబంధ కాలంలో ప్రభువే మనకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడు. ప్రభువును చూసినటువంటి వారము, అనుదినం ప్రభువును వాక్యం ద్వారా పరిశీలిస్తున్నటువంటి వారము, ప్రభు యొక్క జీవితాన్ని గుర్తెరుగుతున్నటువంటి వారము, నిజంగా ప్రభు యొక్క నీతి మన యొక్క జీవితాల్లో కనబడుతుంది. మనల్ని గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలరా? ఈ తరం వారందరిలో తన నీతిపరుడు. విశ్వాస విషయం చూస్తూ వచ్చింది. విశ్వాసంలో నోవహు తన యొక్క జీవితంలో తన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ అయితే విశ్వాసమును బట్టి తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి తాను సిద్ధపడుతూ వచ్చాడు. ఏ నిరీక్షణాధారం లేనటువంటి పరిస్థితుల మధ్య ఈనాడు మన పరిస్థితి ఎట్లుంది? ఒక చిన్న కష్టం వస్తే, ఒక చిన్న బాధ వస్తే, చిన్న వ్యాధి వస్తే, లేకపోతే చిన్న ఆర్థికపరమైనటువంటి పరిస్థితి వస్తే మనం ప్రభు కొరకాయి విశ్వాసముతో ప్రభు యొక్క పాదాల దగ్గర పడుతున్నాం. లేకపోతే ఆఫీస్లోనే, లేకపోతే నీ పనిలో, నీ కష్టంలో, నీ ఉద్యోగంలో ఒక చిన్న సమస్య వస్తే ప్రభు కొరకాయి నోవహు వలె, లేకపోతే ఒక అబ్రహాం వలె, ఒక దానియేలు వలె ప్రభు కొరకాయి నిలబడుతున్నావు. ఆ నిలబడే అనుభవం ఉందా? విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి నువ్వు మార్చబడుతున్నావు. ఇంకా అనేకమైనటువంటి రెఫరెన్సెస్ మనం చూడొచ్చు విశ్వాసం గురించి, నీతిని గురించి, కానీ సమయం లేదు. కానీ ఈ యొక్క అనుభవంలో మనం వెళ్తున్నాము. అంతేకాకుండా మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం మన వరకే కాకుండా ఇతరులకు ఆ యొక్క విశ్వాసాన్ని మనం బయలుపరిచే వారంగా, ప్రకటించే వారంగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి కొరకై ఆయన చేసినటువంటి ఆ యొక్క శిలువ కార్యాన్ని ప్రకటించేదానికి మనం సిగ్గుపడుతున్నామా? అనేకమైనటువంటి అవమానాలు, నిందలు, హేళనలు, అపహాస్యం జరుగుతుందని చెప్పి మనము సిగ్గుపడుతూ మనం ఇంకా నోరు మూసుకొని ఉన్నాం. ఎలాగున్నాం మనం పనిచేసే స్థలాల్లో, మనం జీవించే స్థలాల్లో ఎలా ఉన్నాం? ఒక్కరికైనా సువార్త చెప్పేటటువంటి ధైర్యం, ఒకరికైనా సువార్త చెప్పేటటువంటి ఆశ, ఆ వాంఛ, ఆ తప్పన ప్రభు ఈ రాత్రి వస్తే, ఈ క్షణం వస్తే నేను ఇతరులకు ఒక మాట చెప్పినటువంటి ఆ తృప్తి, ఆ సంతృప్తి నీ జీవితంలో ఉందా?
నోవహు గురించి నాకు తెలిసి పైన ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ సమాజం నోవహు ముందుకు వెళ్ళిపోయినటువంటి వారు సాక్ష్యం ఇచ్చుంటారు. వారు ఖచ్చితంగా ప్రభు యొక్క సాక్ష్యం ఇచ్చుంటారు. మన గురించి ఎవరైనా రేపు పొద్దున ఒక్క ఆత్మైనా, 2 ఆత్మలైనా, 3 ఆత్మలైనా మన గురించి సాక్ష్యం ఇస్తాయా? ఇతని వలన నేను రక్షణలోనికి వచ్చినాను, ఇతను చూసి నా జీవితం మార్పు చెందింది, ఇతని జీవితం బట్టియే నా జీవితంలో ప్రభువును కనుగొన్నా అని చెప్పేటటువంటి అనుభవం మనకి జీవితంలో ఉందా? ఇటువంటి సాక్ష్యం పొందినారని చెప్పేసి మనం హెబ్రీయుల రాసిన పత్రిక 11:2 చూస్తూ ఇటువంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క నీతి నెరవేర్చేవారు. ధర్మశాస్త్రం యొక్క నీతి కాదు కానీ దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చేవారంగా మనం ఈ లోకంలో ఉన్నాము. ఆయన ఇంత నీతిపరుడు, ఎంతగా పాపం లేనటువంటి వాడు, అనేక విషయాలు మనం చూస్తూ వచ్చినాము. అయితే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ రాత్రి దేవుని యొక్క నీతిని మనం నెరవేరుస్తూ విశ్వాస జీవితంలో ఎటువంటి జల ప్రళయాలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, వాటన్నిటినీ ముందు ఏం జరుగుతుందో భవిష్యత్తు ఎరగకుండానే మనం ప్రభు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ముందు కొనసాగుతున్నాము. లేకపోతే ప్రభువు మీద మనకు అనేకమైనటువంటి సంశయాలు, అనేకమైనటువంటి సనుగులు, గొనుగులు మనం కలిగి జీవిస్తున్నాం. మూడో అంశం మనం చూస్తూ వచ్చినట్లయితే, మనల్ని మాత్రమే మనము రక్షణ పొందినామని చెప్పి సంతృప్తి పడుతూ ఇతరులను గురించి మనం నిర్లక్ష్య పెడుతున్నాము. ఇతరులను కూడా రక్షించుకునేటటువంటి అనుభవంలో ఉన్నాం లేదా? నువ్వు రక్షింపబడచ్చు నీ కుటుంబంలో, మిగతా వారి పరిస్థితి ఏంటి? వారి గురించినటువంటి భారము, ఆశ, వాంఛ, ప్రార్థన, ఆకలి ఉన్నాం. నా కుటుంబం అంతా ఈ ప్రభు యొక్క సన్నిధిలో కనబడేటటువంటి ఆశ ఉందా? నేను పనిచేసేటటువంటి ఆఫీసులో నా కొలీగ్స్ అందరూ ప్రభువును ఎరగాలనేటువంటి ఆశ ఉందా? వారి గురించి ప్రార్థన చేస్తున్నావా? ఆ భారం ఉందా? ప్రార్థనలో పోరాడుతున్నాము. విశ్వాస వీరుడు అనేటటువంటి వాడు ప్రార్థనలో కూడా వీరుడై ఉండాలి. ప్రార్థనలో అనేక ఆత్మల గురించినటువంటి ఏడుపు ఉండాలి, ఆ కన్నీళ్లు ఉండాలి, ఆ దుఃఖం ఉండాలి, ఆకలి కనపడాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆశ కలిగి ఉంటే, అందుకే పౌలు ఒక చోట అంటాడు, మనం వాక్య చెప్తే చాలంట, ఆయనే ఎరువేసి, ఆయనే నీతేసి, ఆయన పెంచి పోషిస్తాడు. నీ బాధ్యత ఏంటి? నువ్వు చెప్పడం వరకే. నువ్వు చెప్పిన తర్వాత మిగిలిన కార్యం ఆయన చూసుకుంటాడు. యోనాను కూడా దేవుడు ప్రకటించమన్నాడు, అంతవరకే. తప్పించుకొని పోవాలని చూసినాడు యోనా. తద్వారా తాను వ్యక్తిగతంగా ఎంతో నష్టపడాల్సి వచ్చింది. మన యొక్క జీవితాల్లో మనము నోవహు వలె ధైర్యంగా రాబోయేటటువంటి ఆ యొక్క దుర్గతిని గురించి, రాబోయేటటువంటి ఆ మరణకరమైనటువంటి దినాల గురించి, రాబోయేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల ఉగ్రత గురించి, పరలోక రాజ్యం గురించి, యేసుక్రీస్తు వారు సిలువలో జరిగించినటువంటి ఆ యొక్క విమోచన క్రయధనం గురించి, ఆయనే మనకు పరిశుద్ధత, నీతి, విమోచన అయినాడనేటటువంటి సంగతి గురించి మనం ప్రకటించేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేదా? ఇంకెంతకాలం సిగ్గుపడదు, ఇంకెంతకాలం అధైర్యపడదు, ఇంకెంతకాలం ఇది నా బాధ్యత కాదులే అనుకుంటుంది. ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు రాత్రి. నోవహు గురించి ఆలోచిస్తూ వచ్చినప్పుడు నాకు వచ్చినటువంటి మాట, నేను రక్షింపబడితే చాలులే అనుకోను, నేను తప్పించుకుంటే చాలులే అనుకోను. తన కుటుంబం అంతా కూడా రక్షింపబడాలని చెప్పి తాను ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. దాని కొరకై క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలుగా తాను ఆ ఓడను నిర్మిస్తూ వచ్చినాడు. ప్రభు కొరకై ఓడ నిర్మించేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ పరలోకానికి, ఆ ఒడ్డుకు చేర్చబోయేటటువంటి ఆ ఓడను నిర్మించేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే ఇతరులు నిర్మించి ఆ ఓడను కూడా నువ్వు బద్దలు చేసేటటువంటి పరిస్థితులు? సువార్తకు అనుకూలంగా నువ్వు ఉన్నావా? సువార్తకు ప్రతికూలంగా నువ్వు ఉన్నావా? నువ్వు సువార్త ప్రకటించలేనటువంటి స్థితిలో నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నువ్వు సువార్తకు ప్రతికూలమే. అది గుర్తుపెట్టు. మనమందరం అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సువార్తను ప్రకటించేటటువంటి
అనుభవంలో మనం ఉన్నాము. మనకున్నటువంటి చిన్న చిన్న రిసోర్సెస్ ఏదో యాంత్రికంగా విశ్వాస జీవితం బతికేస్తున్నామా? మనకు మాత్రం మన వరకు మనం మాత్రం మన కుటుంబం మనము ఏదో ప్రార్థన చేసుకుంటూ, దేవుని ఇంటికి పోతూ, దేవుని ఇంట్లో పనులు చేస్తూ మనల్ని మనమే సంతృప్తి చెందుతున్నాము. నేను బాగానే ఉన్నాను అనుకో. ఇతరులను బాగుపరిచేటటువంటి విషయంలో, ఇతరులను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గం వైపు నడిపించేటటువంటి ఆ విషయంలో మన అంతస్తు, మన పరిమాణం ఎట్లా? అట్లుంటే మనం కూడా రేపొద్దున మనము ఇతరుల చేత మనం సాక్ష్యం పొందుతాం. ప్రభువును ప్రకటించేటటువంటి వారమైతే, ప్రభు యొక్క సువార్త కొరకై మనం నడిచినట్లయితే, దేవునితో కూడా మనం నడిచినటువంటి వారమైతే, దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉండి, మనం అటువంటి విశ్వాసం కలిగి ఉండి, ఇతరులకు అటువంటి విశ్వాసం తెలియపరుస్తూ మనం ఉన్నట్లయితే, మనం కూడా రేపొద్దున నోవహు పొందినటువంటి సాక్ష్యం, నోవహు వెళ్ళినటువంటి ఆ యొక్క అనుభవం కూడా మనం కూడా వెళ్ళేటటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని కోరుతున్నాం. Let us examine ourselves in the light of the word. When God is speaking to us, when the word of God is trying to make us repent and realize, let us retrospect, let us introspect that where are we standing in our spiritual life? Are we exhibiting the righteousness of Christ? Are we exhibiting the faith which Noah had? Are we exhibiting the hunger for souls, for the perishing souls? నశించిపోయే ఆత్మల గురించినటువంటి భారం మనకుందా? లోకం ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. రేపటి దినం అనేది కాదు. ఈ రాత్రి మనం ఎత్తపడితే లెక్క ఒప్పజెప్పాల్సినటువంటి పరిస్థితిలో మనం ఏం లెక్క ఒప్పజెప్తాం? నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి నిమిత్తం అయితేనేమి, నీ బంధువుల నిమిత్తం అయితేనేమి, నీతో పనిచేసే వారి నిమిత్తం అయితేనేమి, నీతో కూడా జీవిస్తున్నటువంటి వారి నిమిత్తం అయితే, ప్రభు యొద్ద నువ్వు నేను లెక్క ఒప్పజెప్పవలసిన వారు. ప్రభు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. సువార్త చెప్పేటటువంటి తలాంతు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ తలాంతులన్నీ మనము అట్లే ఎత్తి పెడుతున్నామా? అట్లే గుడ్డల్లో కట్టి అట్లే భూమిలో పాతేస్తున్నామా? లేకపోతే ప్రభు కొరకై అదే తలాంతును వ్యయం చేసి, ఖర్చు పెట్టి, క్రయం చెల్లించి దాన్ని లాభసాధకంగా మనం మారుస్తాం. నువ్వు నేను పరీక్షించుకోవాల్సినటువంటి అంశం ఇది. సమయం బహు కొద్దిగా ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడు? నోవహు ఆ దినాన్నే ఆ యొక్క ఉగ్రత కొరకై తాను సిద్ధపడుతూ వచ్చాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవట కొరకై తాను సిద్ధపడుతూ వచ్చినాడు. తన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. తన కుటుంబం నిమిత్తం ఎక్కువగా రాయబడలేదు, కానీ బహుశా నాకు తెలిసి తన మోకాళ్ళ మీద ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు తాను గడుపుతూ వచ్చాడు. బహుశా తన కుటుంబంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉండి ఉండవచ్చు. ఒకరు ఓడలోకి రావాలని, ఒకరు రాకూడదని ఎన్నో ఉండి ఉండవచ్చు. అయితే ఒక కుటుంబాన్నంతా ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి తాను ఎంతగా ప్రయత్నిస్తూ వచ్చినాడు. కుటుంబం అంటే ఏదో మన కుటుంబీకులు మాత్రమే కాదు. ఈ లోకంలో మనం ఎంతో మందితో అసోసియేషన్ కలిగి ఉంటాం. వాళ్ళ గురించినటువంటి లెక్క ఏంటి? వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది కాదా? చావనై ఉన్నటువంటి వారిని బలపరుచుట మన చేతిలో లేదా? మనం దాని కొరకై సిద్ధపడుతున్నాం. ఎంతగా ప్రార్థనలో పోరాడుతున్నాం, ఎంతగా నశించిపోయే ఆత్మల గురించి మనం భారం కలిగి ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయకాలం అంతా పరిచర్య చేస్తూ రాత్రి తనొక్కడు ఒలివ కొండకు వెళ్ళేటటువంటి వాడు. ఒక అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, ఎవరు వారింటికి వెళ్ళిపోయినారు, ప్రభు ఒక్కడే ఒలివ కొండకు వెళ్తున్నాడు. కారణం ఏంటి? సర్వలోకం మానవాళిని తాను చూస్తూ వచ్చినాడు. సర్ప సంతానాన్ని తాను చూస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రం అనేటటువంటి గ్రుడ్డితనంలో జీవించేటటువంటి వారిని తాను చూస్తూ వచ్చినాడు. ఆయన కడుపు శారీరకమైనటువంటి ఆహారం కంటే కూడా ఆ యొక్క పరిచర్య కొరకైనటువంటి దాహము, ఆకలి తాను కలిగి ఉండొచ్చు. స్వార్థ కొరకై
ఆయన ఎన్ని కిలోమీటర్లు నడుస్తూ వచ్చాడు, ఎంతగా ఆయన మోకాళ్ళ మీద సమయాన్ని గడుపుతూ వచ్చాడు. యేసుక్రీస్తు వారే అలాగుంటే ఆయన పోలి జీవిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము, దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము, దేవుని ఎడల ఎంతో అత్యున్నతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, మేము విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనం, ఇతరుల యొక్క విశ్వాస విషయంలో, ఇతరుల యొక్క వారి యొక్క రక్షణ అనుభవం గురించినటువంటి ఆకలి, తప్పిక మనకి జీవితంలో ఎలా ఉంటుంది, మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నటువంటి వారమై మనం ప్రభు కొరకై మనం జీవించాలని, ప్రభు కొరకై ఉన్నతమైనటువంటి ఆ యొక్క తలంపులు కలిగినటువంటి వారమై ప్రభు యొక్క నీతిని నెరవేరుస్తూ ఆ యొక్క విశ్వాస పరిమాణంలో మనం ముందు కొనసాగాలని, విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి మనం మార్చబడాలని, ఒక్క ఆత్మనైనా మనం సంపాదించినటువంటి వారమే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలని ఆశిస్తూ దేవుడి వాక్యమును దీవించునుగాక. సాగర్ ప్రేయర్ జరుగుతుంది. వందనాలు ಈ ಒಂದು ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕರ್ತಂದು ನಿಮ್ಮ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಮ್ಮ ಪರಿಶೀಲಿಸಕ್ಕೂ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಕೇಳೋದಕ್ಕೂ ಸಮಯವನ್ನು ಕೊಡೋದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ವಂದನೆ ತಂದೆ. ತಂದೆ ಈ ಬೈಬಲ್ ಸ್ಟಡಿಯಲ್ಲಿ ತಂದೆ ನೀನು ಒಟ್ಟಿಗೆ ಮಾತಾಡುತ್ತಾ ಬಂದ ಮಾತು ಹೇಳುವುದಾಗಿ ನಿಮಗೆ ವಂದನೆ ತಂದೆ. ತಂದೆ ನೋಹನ ಜೀವಿತವನ್ನು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದೀರಿ. ತಂದೆ ನೋಹನ ಜೀವಿತ ನೋಡ್ಕೊಂಡ್ರಿ, ನೋಹನು ನಿನ್ನಿಂದ ರೈತನಾಗಿ ಕಳಂಕದವನಾಗಿ ನಿಮ್ಮ ಸಾದೃಶ್ಯವನ್ನು ಹೊಂದಿದವನಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಬಂದಂತಂದೆ. ಮತ್ತೊಂದೆ ನೋಹನ ಜೀವಿತ ತಂದೆ ತಾನು ಮಾತ್ರ ರಕ್ಷಿಸುವಲ್ಲದೆ ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು ರಕ್ಷಿಸಿಕೊಂಡನು. ಮತ್ತೊಂದೆ ನಿಮ್ಮ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾದಂತಂದೆ. ಮತ್ತೊಂದೆ ನೀತಿವಂತನಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಬಂದನು. ನೀತಿವಂತನ ತಂದೆ ವಿಶ್ವಾಸ ಮೂಲವಾಗಿ ಬದುಕುವನೆಂದಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ. ಆ ನೀತಿಯನ್ನು ತಂದೆ ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತ ನೀತಿಯನ್ನು ನೋಹನ್ ಸಹ ಹೊಂದಿಕೊಂಡು ಆ ರೀತಿಯಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಬಂದನು. ನಮ್ಮ ಜೀವಿತ ನೋಡಿಕೊಂಡಾದರೆ ನಾನು ಅದರ ತಂದೆ ನಿಮಗೆ ಅವಿಧೇಯನಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ ತಂದೆ. ನಾವು ತಂದೆ ನಮ್ಮ ನಾನು ದುರ್ನೀತಿಯನ್ನು ಜೀವಿಸ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ, ಕ್ಷಮಿಸಬೇಕು ತಂದೆ. ಮತ್ತಂದೆ ನಿಮ್ಮ ಒಂದು ನೀತಿ ಉಳ್ಳವನಾಗಿ ನಾವು ಜೀವಿಸ್ತಾ ನಿಮ್ಮ ಸ್ವಾರೂಪ್ಯವನ್ನು ಸಾದೃಶ್ಯವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಂಡು ಜೀವಿಸುವಂತೆ ನಿಮ್ಮ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಬೇಕು ತಂದೆ. ಮತ್ತಂದೆ ನಮ್ಮ ಜೀವಿತ ನೋಡಿದಾದ್ರೆ ನಾವು ಫಲವರ್ತ ಜೀವಿತವನ್ನು ನಾವು ಜೀವಿಸ್ತಲ್ಲ ತಂದೆ. ಕೇವಲ ನಾವು ಮಾತ್ರ ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ತಂದೆ ಮತ್ತು ನಾವು ಇತರರಿಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇವೆ, ಕ್ಷಮಿಸಬೇಕು ತಂದೆ. ಮತ್ತಂದೆ ನಮಗೆ ನಿಮ್ಮ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡ್ರಿ, ಅದಕ್ಕೆ ಬೇಕಾದಂತಹ ನಿಮ್ಮ ಆಲೋಚನೆಯನ್ನು ಕೊಟ್ಟು ನಡೆಸಿರಬೇಕು ತಂದೆ. ಮತ್ತಂದೆ ಇದರಲ್ಲಿ ತಂದೆ ನಾವು ತಂದೆ ಇನ್ನೊಬ್ಬರಿಗೂ ಸಹ ಸುವಾರ್ತೆ ಹೇಳುವಂತ ನಿಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ದಯಪಾಲಿಸಬೇಕು ತಂದೆ. ಈ ರೀತಿಯಾಗಿ ತಂದೆ ಪ್ರಪಂಚವೆಲ್ಲ ತಂದೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು, ನಿಮ್ಮ ಒಂದು ಮಾತು ತಂದೆ ಪ್ರಪಂಚದವರೆಲ್ಲರಿಗೂ ತಲುಪುವಂತೆ ನಿಮ್ಮ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಬೇಕು ತಂದೆ. ಹೌದು ತಂದೆ, ನಮ್ಮ ಒಂದು ಜೀವಿತ ನೋಡೋದಾದ್ರೆ ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಯಾವ ರೀತಿ ಬಯಸಲಾರದಿದ್ದೇವೆ ತಂದೆ. ನಿಮ್ಮ ರಕ್ತದಿಂದ ತಂದೆ ನಮ್ಮ ಒಂದು ಅಪರಾಧಗಳನ್ನು ತೊಳೆದು ತನ್ನ ಒಂದು ಅವಿಧೇಯತೆಯನ್ನು ಕ್ಷಮಿಸಬೇಕು ತಂದೆ. ನಿಮ್ಮ ನೀತಿಯನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಂಡು ಜೀವಿಸುವಂತೆ ನಿಮ್ಮ ಸಹಾಯವನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಡ್ರಿ. ಮತ್ತಂದೆ ಈ ಒಂದು ನಿಮ್ಮ ವಾಕ್ಯ ಭಾಗ ಹೇಳಿದಂತ ನಿಮ್ಮ ದಾಸನಂತ ತಂದೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಿರಿ. ನಿಮ್ಮ ಆತ್ಮದಿಂದ ನಿಮ್ಮ ಜ್ಞಾನದಿಂದ ಪರಲೋಕದ ಆಶೀರ್ವಾದಗಳಿಂದ ಕೊಟ್ಟು ನಡೆಸಿರುತ್ತದೆ. ಮತ್ತೊಂದು ಇಲ್ಲಿ ಸೇರಿರುವಂತಹ ಯವನಸ್ಥರಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಾಕಾರ ತಂದು ನಿಮ್ಮ ಮಾತನ್ನು ಕೇಳಿಸಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ವಂದನೆ ತಂದೆ. ನಾವು ಈ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಕಾರ್ಯದಿಂದ ಹೋಗದೆ ತಂದೆ ಇದನ್ನು ನಾವು ಅಳವಡಿಸಿಕೊಂಡು ಜೀವಿಸುವಂತೆ ನಿಮಗೆ ಸಹಾಯ ಅನುಗ್ರಹಿಸಿಕೊಡ್ಬೇಕು ತಂದೆ. ಮತ್ತು ಈ ರಾತ್ರಿ ತಂದೆ ಮತ್ತೆ ಈ ರಾತ್ರಿ ಇದ್ರಲ್ಲಿ ಹೋಗ್ತಿರ್ಬೇಕಾದ ನಿಮ್ಮ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿ ನಿಮ್ಮ ಚಿತ್ತ ಇದ್ರೆ ಮುಂಜಾನೆ ಮತ್ತೆ ತಿರುಗಿ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೊಳ್ಳುವಂತೆ ನಿಮ್ಮ ಸಹಾಯ ಅನುಗ್ರಹಿಸಿಕೊಡ್ಬೇಕು ತಂದೆ.
ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತಕ್ಕಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡಿದ್ದೇನೆ ತಂದೆ. ಆಮೆನ್. ಆಮೆನ್. ఆమేన్. ఆమేన్. సమను బెనడిక్షన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇక్కడ ఉన్న మనతోనూ, ప్రపంచమంతా చెదిరినటువంటి సకల విశ్వాసులందరితోనూ, ఆయన బిడ్డలందరితో ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఆయన రాకడొచ్చి పర్యంతం తోడైన ఆమెన్. 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.